ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చిందా? ఓకే అండి. ఇప్పుడు అదే నేను చేసిన రాంగ్ ఏంది అంటే ఇది బోత్ వేస్. అంటే కొంతమంది నా ఫ్రెండ్స్ ఏమంటారు, "నువ్వు చేసిందే కరెక్ట్" అంటారు, "మీరు చేసిందే కరెక్ట్" అంటారు. నేను ఏం చేశానంటే ఏ ప్రాజెక్ట్ పడితే ఆ ప్రాజెక్ట్ సైన్ చేశాను. ఎందుకంటే మనకు మెంటల్ టెన్షన్స్ ఉన్నాయి, మనం ఏం చేయలేము కదా అని చెప్పి ఏది పడితే సైన్ చేశాను నేను. సో ఆ క్రమంలో చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగింది. అంటే అసలు సూపర్ పాటలు అంటే మనకు ఒకటి ఉంటుందండి, శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అన్నట్టు. ఎగ్జాక్ట్‌లీ. మన పాట, మన వర్క్ అనేది ఆ ప్లేస్‌మెంట్‌ని బట్టి దాని వాల్యూ అనేది మారుతది. సో అట్లా నేను చేసిన పాటలు చాలా అవార్డ్స్ వచ్చినాయి, రివార్డ్స్ వచ్చినాయి, నామినేట్ అయినాయి. కానీ ఆ సినిమాల్లో పడడం నా దురదృష్టం అది. బట్ ఇప్పుడు సెపరేట్‌గా తీసుకుంటే అసలు ఎక్సలెంట్ సాంగ్స్ అవన్నీ గూడా. ఇప్పుడు ఎన్ని ట్రెండింగ్‌లో ఉంటాయంటే ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి 'కార్తీక్ ఉడకల' అని కొట్టండి. ఒక 2 పాటలు నా ట్రెండింగ్‌లో ఉంటాయి. ఓకే. ఎనీ టైమ్ మీరు ఒక 2 పాటలు నా ట్రెండింగ్‌లో ఉంటాయి. బట్ మరి నేను అవి చేయకపోతే మేబీ అంటే ఆ పాటలు చూసుకుంటే నాకు వేరే సినిమాలు వచ్చినాయి. అంటే మేబీ మరి ఇప్పుడు నేను ఏం చేయను, నాకు అదే పెద్ద సినిమా కావాలంటే మనకి ఎవరు తెలుసు ఇండస్ట్రీలో. సో ఇంకా మెల్లమెల్ల చేసుకుంటూ వెళ్ళినాం.